హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈవ్‌లో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక కొత్త ఆర్‌డి స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే హర్ ఘర్ లాఖ్‌పతి. అంటే ఇదేంటంటే ఎవరైతే ఈ ఆర్‌డి స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారో అటువంటి వాళ్ళు రూ. 1,00,000 అక్యుములేట్ చేసుకోవడం కంటే ఈ ఆర్‌డి కాబట్టి నెల నెల కొంత చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ నెల నెల కొంత కట్టుకుంటూ రూ. 1,00,000 ఎవరైతే లక్షాధికారి కావాలి, ప్రతి ఇల్లు లక్షాధికారి కావాలి, హర్ ఘర్ లాఖ్‌పతి అనే స్కీమ్‌నయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంతకంటే ఎక్కువ అంటే 1,00,000 అంటే 1,00,000నే కాదు. మీరు కొంత ఎక్కువ పెడితే 2,00,000 ఇంకొంచెం ఎక్కువ పెడితే 3,00,000, 5,00,000 కొంత టైమ్ పీరియడ్ మీరు ఎంత అమౌంట్ కడుతున్నారనే దాన్ని బట్టి మినిమమ్ వచ్చేసి రూ. 1,00,000 అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్ మినిమమ్ వచ్చేసి మనకు రూ. 1,00,000 రావాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఈ హర్ ఘర్ లాఖ్‌పతి స్కీమ్ సంబంధించి ఆర్‌డి డిపాజిట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనిలో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, మినిమమ్ ఎంత, మాక్సిమం ఎంత, తర్వాత దీనిపైన వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, మనకి ఇక్కడ వడ్డీ రేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది, ఈ వడ్డీ రేట్లు చూద్దాం. తర్వాత దీనిపైన ఒకవేళ మనం మధ్యలో కట్టలేకపోతే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా? ఒకవేళ ఏదైనా నెల కట్టకపోతే పెనాల్టీ ఏస్తారా? ఏస్తే ఎంత పెనాల్టీ ఏస్తారు? తర్వాత మెచ్యూరిటీ డేట్ ఎప్పుడుంటుంది? తర్వాత అడ్వాన్స్‌గా మనం ఏమైనా ఇన్‌స్టాల్‌మెంట్స్ కడితే తొందరగా కంప్లీట్ అయిపోతుందా? దీనిపైన టాక్స్ ఎగ్జామ్షన్స్ ఎలా ఉంటాయి? తర్వాత సర్వీస్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ పేమెంట్ కట్టకపోతే ఏమవుతుంది? ఇలా ఈ ఆర్‌డీకి సంబంధించి, ఈ ఎస్‌బీఐకి సంబంధించిన హర్ ఘర్ లాఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్ నుంచి కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి హర్ ఘర్ లాఖ్‌పతి స్కీమ్ అన్నమాట. ఇది రికరింగ్ డిపాజిట్ స్కీము. ఏ పర్పస్ అంటే ప్రతి ఇల్లు జస్ట్ స్మాల్ సేవింగ్స్ అన్నమాట. ఎవ్రీ మంత్ స్మాల్ సేవింగ్స్‌తో దీనిలో మనం అక్యుములేట్ చేసుకుంటే రూ. 1,00,000 సాధించాలనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యము. ఎలిజిబుల్ కస్టమర్స్ ఎవరంటే ఆల్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్. తర్వాత మైనర్స్ 10 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. తర్వాత మినిమమ్, మాక్సిమం అమౌంట్ ఎంత అనేది మనకిక్కడ అనెక్సర్ 2 ఉంది. దీని గురించి మనం చూద్దాం. అనెక్సర్ 2లో మనం ఇక్కడ చూద్దాం డీటెయిల్స్ ఏంటనేది. తర్వాత మెచ్యూరిటీ అమౌంట్. మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అంటే రూ. 1,00,000 అనమాట. మనకు మినిమమ్ వచ్చేసి రూ. 1,00,000. మీరు ఇంకా ఎక్కువ కడితే మల్టిపుల్స్ అనమాట. 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి 3-10 సంవత్సరాలు. మనకు మామూలుగా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4, 5, 6, 7 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్ వరకు మీరు అంటే మీరు ఎంత తొందరగా మెచ్యూరిటీ కావాలి అనే దాన్ని బట్టి అమౌంట్ ఎంత తొందరగా మెచ్యూరిటీ కావాలనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజర్ చూసుకుంటే అంటే ఒకవేళ మనం అమౌంట్ కడుతూ ఉంటాం. కడుతూ ఉన్న తర్వాత మధ్యలో మనం కట్టలేని పరిస్థితిలో మనం క్లోజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే పేమెంట్ అప్ టు 5,00,000 మనకు 5,00,000 లోపల అనుకోండి. మనకు పెనాల్టీ అనేది 0.5% ఉంటుంది పెనాల్టీ. ఒకవేళ అబోవ్ 5,00,000 అనుకోండి మనకు 1% ఉంటుందన్నమాట. సో, టోటల్‌గా మీరు కట్టిన అమౌంట్‌లో ఈ అమౌంట్ అయితే డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అడ్వాన్స్ పేమెంట్ ఒకవేళ మనకి మామూలుగా పోస్ట్ ఆఫీస్ ఆర్డర్‌లో ఏమైద్దంటే అడ్వాన్స్ పేమెంట్ కడితే మనకు రిబేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా మనకు అడ్వాన్స్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే అడ్వాన్స్ పేమెంట్ కట్టడం వల్ల మనకు మెచ్యూరిటీ వాల్యూలో అమౌంట్ అయితే అమౌంట్‌లో చేంజ్ అవ్వదు. తర్వాత మనకేంటంటే టైం కూడా తగ్గదనమాట. నెక్స్ట్ టాక్స్ డిడక్షన్ మామూలుగా ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం మనకు టాక్స్ అయితే అప్లికబుల్ అవుతుంది. అకౌంట్ ఇన్ డిఫాల్ట్ ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ టెన్యూర్ ఇలా 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఒకవేళ 5 ఇయర్స్ అంతకంటే తక్కువ టెన్యూర్ మీరు కడుతున్నారనుకోండి. ప్రతి రూ. 100కు రూపాయన్నర పెనాల్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల నెల రూ. 1,000 కడుతున్నారనుకోండి. రూ. 15 పెనాల్టీ అనమాట. ఏదైతే ఒక నెల కట్టలేదో ఆ రూ. 15 ప్లస్ రూ. 1,000 కట్టి మీరు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒకవేళ మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ప్రతి రూ. 100కు రూ. 2 అనమాట. అంటే రూ. 1,000 కడుతుంటే రూ. 20 పెనాల్టీ కట్టాల్సొస్తుంది. ఏదైనా నెల మీరు కట్టకపోతే రూ. 20 పెనాల్టీ కట్టాల్సొస్తుంది. మనకిక్కడ సర్వీస్ చార్జ్ గురించి మాట్లాడితే మనకు రూ. 10 సర్వీస్ చార్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ తర్వాత కూడా మనం ఆర్‌డీ అకౌంట్ సంబంధించి పెయిడ్ అవుట్ తీసుకోకపోతే నెక్స్ట్ డిఫాల్ట్ అయినప్పుడు 3 ఆర్ మోర్ కాన్సిక్యూటివ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ మనం కట్టినప్పుడు అవి నాట్ రెగ్యులైజ్డ్ అయితే అటువంటి టైంలో మనకు సర్వీస్ చార్జ్ అయితే ఉంటుంది. తర్వాత నాట్ పేమెంట్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్ కంటిన్యూయస్‌గా 6 ఇన్‌స్టాల్‌మెంట్స్ మీరు కట్టలేదనుకోండి అకౌంట్ అనేది ప్రీమెచ్యూర్ క్లోజ్ అయిపోతుంది. బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి అకౌంట్ హోల్డర్‌కి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారనమాట. సో, ఇవి డీటెయిల్స్. తర్వాత ఇక్కడ చూడండి మనకి మెచ్యూరిటీ అమౌంట్ 1,00,000 చెప్పుకున్నాం కదా! మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఫిక్స్ 1,00,000 అంతకంటే ఎక్కువ. మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ పీరియడ్ 3 ఇయర్స్ పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6, 7, 8, 9, 10 ఇయర్స్ అనుకున్నాం కదా! సో, ఒకవేళ మీరు 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. నెల నెల మీరు రూ. 2,500 కట్టాలి. అట్లా 3 ఇయర్స్ కడితే మీకు రూ. 1,00,000 వస్తుంది. జనరల్ పబ్లిక్, సీనియర్ సిటిజన్స్‌కి ఒకలా ఉంటుంది. ఎస్‌బీఐ స్టాఫ్ సంబంధించిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఇలా డిఫరెంట్ ఉంటుంది. సో, దీనికి సంబంధించి వడ్డీ రేటు వేరేగా ఉంటుంది. అదే జనరల్ పబ్లిక్ అనుకోండి 3 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి మనకు 6.75% వడ్డీ ఇస్తారు. సో, 2,500 కడితే మీరు 3 సంవత్సరాలు కడితే మీకు రూ. 1,00,000 అవుతాయి. అదే 4 ఇయర్స్‌కి అనుకోండి 6.75%
ఇక్కడ మీరు నెల నెల 1800 కట్టాల్సి ఉంటుంది. అదే జనరల్ పబ్లిక్. ఒకవేళ 5 ఇయర్స్ అనుకోండి 6.5% వస్తుంది. ఇక్కడ మనకి రూ. 1409 అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. నెల నెల 5 సంవత్సరాలు కట్టాలి. ఇక్కడ చూడండి మనకి రిమైనింగ్ 6.5% ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఇయర్స్, 4 ఇయర్స్ మాత్రమే 6.75% ఇస్తారు. మామూలుగా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో వచ్చేసి మనకు 6.7% ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో 5 సంవత్సరాల టెన్యూర్‌కి మనకు 6.7% ఇస్తారు. ఇక్కడ మనకి 3 ఇయర్స్ సర్వీస్ 3 ఇయర్స్‌కి అదేవిధంగా 4 ఇయర్స్‌కి సంబంధించి 0.5% మనకి ఎక్స్‌ట్రా ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో 6.7 ఇస్తే ఇక్కడ మనకి 6.75 ఇస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఇక్కడ రిమైనింగ్ టెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మనకు సేమ్ 6.50నే ఇస్తున్నారు. ఇక్కడ అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి ఇక్కడ 7.25% ఇస్తారు. ఈ 3 ఇయర్స్‌కి, 4 ఇయర్స్‌కి. రిమైనింగ్ టైమ్‌లో మనకి 7% ఇస్తున్నారు. స్టాఫ్‌కి అయితే 7.75% ఇస్తున్నారు. 3 ఇయర్స్‌కి, 4 ఇయర్స్‌కి. రిమైనింగ్ 7.5%. సీనియర్ సిటిజన్ స్టాఫ్ అయితే 8.25%. సో, ఇక్కడ చూడండి మనకి 8.25% ఇస్తున్నారు ఆర్‌డీలు. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు జనరల్ పబ్లిక్ అయితే మీరు ఏ టైమ్ ఎంచుకున్నారు, మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి మీకు టెన్యూర్ లాంగ్ ఎక్కువ ఎంచుకుంటే మీకు ఇక్కడ కట్టే అమౌంట్ తక్కువవుతుంది. కాకపోతే మీరు 10 సంవత్సరాలు జనరల్ పబ్లిక్ 10 సంవత్సరాలు టెన్యూర్ ఎంచుకుంటే రూ. 1,00,000 రావడానికి నెలకు రూ. 593 కట్టాలి. అది రూ. 1,00,000 రావడానికి 10 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. సో, టెన్యూర్ చాలా ఎక్కువనమాట. టెన్యూర్ ఎక్కువుంటే అమౌంట్ తక్కువుంటుంది. లేదు 3 సంవత్సరాల్లో మనకు రూ. 1,00,000 కావాలనుకుంటే ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్, స్టాఫ్, సీనియర్ సిటిజన్స్ ఇలా ఒక్కొక్క పర్సన్‌కి అంటే మీ యొక్క జనరల్ పబ్లికా, సీనియర్ సిటిజన్సా, స్టాఫ్ అనే దాన్ని బట్టి ఇక్కడ అమౌంట్ అయితే మారుతూ ఉంటుంది. సో, ఈ కాలిక్యులేషన్ అనేది మనకి రూ. 1,00,000కి మాత్రమే. ఒకవేళ మీరు ఇంకా దీన్ని అమౌంట్ డబుల్ చేసుకుంటే మనకు 2,00,000 రావచ్చు. 2,00,000 ఇంకా డబుల్ అట్లా అమౌంట్ పెంచుకుంటూ పోతే మీకు 2,00,000 3,00,000 4,00,000 మీకు ఎంత అమౌంట్ కావాలి 3,00,000 4,00,000 ఈటీసీ ఇలా అమౌంట్ అనేది మీరు ఎక్కువ కడితే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో, మీకు ఎంత అమౌంట్ కావాలి అనే దాన్ని బట్టి మినిమమ్ వచ్చేసి రూ. 1,00,000 జనరల్ పబ్లిక్ 2,500 కట్టాలి. ఇంగా మీకు 2,00,000 కావాలంటే ఎక్కువ కట్టాలి. 3,00,000 కావాలంటే ఇంకొంచెం ఎక్కువ. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టెన్యూర్స్ ఇక్కడ వడ్డీ రేట్లు కూడా మనకు 6.75% అనేది పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీతో పోలిస్తే 6.7%తో పోలిస్తే 0.5% ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, ఒకసారి చెక్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ డిఫాల్ట్ అయిందనుకోండి ప్రతి రూ. 100కి ఒక రూపాయి అయితే ఫైన్ ఏస్తారు. అదే ఇక్కడైతే రూపాయిన్నర ఏస్తున్నారు. మోర్ థాన్ 5 ఇయర్స్ అనుకోండి రూ. 2 ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో మోర్ థాన్ 5 ఇయర్స్ అనే ఆప్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్ కూడా తీసుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉంది. పోస్ట్ ఆఫీస్‌లో అనుకోండి ఇక్కడ మనకి ఒకేసారి ఇక్కడైతే ఎస్‌బీఐలో అయితే 5,00,000 అనుకోండి 0.5% అని చెప్పారు. ఇక్కడ టెన్యూర్ ఎప్పుడు తీసుకుంటే అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ పోస్ట్ ఆఫీస్‌లో 1 ఇయర్ తర్వాతనే మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలి. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ అనుకోండి 2% డిడక్ట్ చేస్తారు. అదే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అయితే 1% డిడక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి దానికి దీనికి ప్రీమెచ్యూర్ క్లోజర్ విషయంలో డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ అకౌంట్ డిఫాల్ట్ అయినప్పుడు కూడా ఈ అమౌంట్ అయితే డిఫరెన్స్ ఉంది. ఈ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత వడ్డీ రేట్‌లో కూడా మనకి 6.75, 6.7% ఈ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి వీటన్నిటిని చెక్ చేసుకొని మీకు స్టేట్ బ్యాంక్ బెస్టా, పోస్ట్ ఆఫీస్ బెస్టా అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ హర్ఘర్ లాఖ్‌పతి స్కీమ్‌కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్‌లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.